వైసీపీలో ఒంగోలు సీటు పంచాయతీ ఇంకా తేలలేదు. నిన్న సీఎం జగన్ను కలిశారు బాలినేని. గిద్దలూరు లేదా ఒంగోలులో ఎక్కడో ఒక చోటు నుంచి పోటీ చేయాలని బాలినేనికి జగన్ సూచించినట్లు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో ఒంగోలు సీటు పంచాయతీపై క్లారిటీ రానుంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, వైఎస్ఆర్సీపీలో ఈ ఒంగోలు జిల్లాకు సంబంధించిన పంచాయతీ ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి డిమాండ్స్ అనే నేపథ్యంలో ఒంగోలు పంచాయతీకి సంబంధించి క్లారిటీ అయితే ఇంకా రావడం లేదు. ప్రస్తుతానికైతే ఎంపీ స్థానానికి సంబంధించి మాగుంటకు ససేమిరా అంటూ సీఎం జగన్ మరోసారి బాలినేనికి చెప్పినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. నిన్న సాయంత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంకి వచ్చి సీఎం జగన్ ని కలవడం జరిగింది. అయితే ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించినటువంటి పట్టుబడుతున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఈసారి కూడా అవకాశం ఇవ్వాలి, మాగుంట లేదంటే అతని కుమారుడికి అవకాశం ఇవ్వాలంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి అయితే దానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. సీఎం జగన్ ససేమిరా అంటూ కూడా బాలినేనికి గతంలో చెప్పారు. నిన్న కూడా మాగుంటకు విషయం మర్చిపో అంటూ కూడా బాలినేనికి చెప్పినట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే మాగుంట ప్లేస్ లో ఏదో కొత్త వ్యక్తిని తీసుకొస్తానంటూ కూడా సీఎం జగన్ బాలినేనికి చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. ఇక బాలినేని విషయానికి వస్తే ప్రధానంగా ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని ఈసారి ఒంగోలు నుంచా లేదంటే గిద్దలూరు నుంచా రెండోది ఏదో చోట పోటీ చేయాలంటూ కూడా సీఎం జగన్ నిన్న సూచించినట్టుగా తెలుస్తుంది. 2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా రాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఒంగోలు ఏదైతే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అంశం పెండింగ్ ఉందో అది క్లియర్ చేసేంత వరకు కూడా నేను ఇక్కడ పోటీ చేయలేను అనే ఒక విషయాన్ని బాలినేని నన్ను సీఎం జగన్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే దాదాపు 170 కోట్ల వరకు కూడా ఆ స్థలాలకు సంబంధించినటువంటి భూసేకరణకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ నిధులన్నీ కూడా విడుదల చేయాలంటూ కూడా నిన్న మరోసారి సీఎం జగన్ ని బాలినేని కోరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ 2 రోజుల్లోనే దీనిపైన క్లారిటీ ఇస్తానంటూ కూడా సీఎం జగన్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే బాలినేని కూడా ఒంగోలు సిటీయా లేదంటే గిద్దలూరు నుంచి కూడా రెండింటిలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ సూచించారు. ఈ 2 రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని గిద్దలూరు ప్రజెంట్ అయితే అన్నా రాంబాబు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, ఎన్నికల్లో పోటీ చేయంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలో గిద్దలూరు నుంచి బాలినేని రంగంలో దించాలి, ఒంగోలుకి కొత్త క్యాండిడేట్ ని తీసుకురావాలని అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాని అధిష్టానాన్ని బాలినేని కూడా ఈ విషయం గురించి పలుసార్లు కూడా చర్చించారు. ముఖ్యంగా ఒంగోలు సిటీ నుంచి నేను పోటీ చేస్తానంటూ కూడా బాలినేని గతంలో చెప్పారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా ఈ బాలినేని సీఎం జగన్ కూడా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా చర్చించారు. ఒంగోలు లేదంటే గిద్దలూరు రెండింటిలో ఏదో ఒక స్థానానికి సంబంధించి బాలినేని పోటీ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే 2 రోజులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక మాగుంట విషయానికైతే పూర్తిగా ఈ విషయాన్ని మర్చిపోవాలంటూ కూడా సీఎం జగన్ బాలినేనికి చెప్పినట్టుగా సమాచారం ఉంది. అయితే ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ ని క్లియర్ చేస్తే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా సీఎం జగన్ కి బాలినేని చెప్పినట్టుగా తెలుస్తుంది. హరీష్, దుర్గా, ఏదైతే అంటే గిద్దలూరు గానీ లేకపోతే ఒంగోలు అంటే ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించిన నేపథ్యంలో మరి బాలినేని స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే ఆయన ఏమంటున్నారు? అదే బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా తాను ఒంగోలులోనే మళ్ళీ పోటీ చేస్తానంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే తాను కూడా దానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒంగోలులో ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూ ప్రధానంగా 170 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఆ ఇష్యూ అనేది పెండింగ్ గా ఉంది. ఆ ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించినటువంటి నిధులంటి విడుదల చేస్తే ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించినటువంటి లైన్ క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా క్లియర్ చేసి నేనే ఒంగోలులో పోటీ చేస్తానంటూ కూడా ఇప్పటికే ఒంగోలులో ఆయన బహిరంగంగానే ప్రకటించినటువంటి నేపథ్యంలో నిన్న సీఎం జగన్ వద్ద కూడా ఇదే విషయం ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా 2 రోజులు ఇస్తానంటూ కూడా సీఎం జగన్ చెప్పినటువంటి నేపథ్యంలో బాలినేని తాడేపల్లి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ కీలకమైనటువంటి చర్చ ప్రధానంగా ఒంగోలు నుంచి పోటీ చేయాలంటే ఆ ఏదైతే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ఇష్యూ అనేది క్లియర్ కావాలి, అది క్లియర్ అవ్వాలి, నేను అక్కడి నుంచే పోటీ చేస్తానంటూ కూడా బాలినేని చెప్తూ వస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం బాలినేని గిద్దలూరు పంపించాలనే అభిప్రాయంలోనూ ఆలోచనలోనూ ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. గిద్దలూరు ఇప్పటికే ఖాళీగా ఉంది, అన్నా రాంబాబు అక్కడి నుంచి పోటీ చేయనని తప్పుకున్నారు కాబట్టి ఆ ప్లేస్ లో బాలినేనితో పోటీ చేయించాలనే ఆలోచన అయితే అధిష్టానం చేస్తుంది. కానీ బాలినేని మాత్రం ఒంగోలు నుంచే పోటీ చేస్తారంటూ కూడా పట్టుబడుతున్నారు. అయితే ఈ ఇళ్ల
స్థలాలకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఉన్న నేపథ్యంలో వీటన్నింటికి సంబంధించి 2 రోజుల్లో మరొకసారి రావాలి, మరొకసారి క్లారిటీ ఇస్తానంటూ కూడా సీఎం జగన్ చెప్పినట్టుగా తెలుస్తుంది హరీష్. రైట్, థ్యాంక్ యూ దుర్గా.